నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రీసర్వే గతంలో జగన్మోహన్ రెడ్డి రీసర్వే మీద ఒక యజ్ఞమే చేసిండు. దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్రోన్స్ కూడా కనుక్కున్నాడు, ప్రత్యేకమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నాడు. సో ఆ రీసర్వేలో ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే, ఆ రాళ్ళు ఏదైతే ఉందో దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకోవడంతో ప్రజలు కూడా ఒక అయోమయ పరిస్థితికి వచ్చినటువంటి సందర్భం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మన ఆస్తులను లాగేసుకుంటున్నాడు, మన ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలేంటి, మన ఆస్తుల దగ్గర ఉన్నటువంటి హద్దుల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మతో కూడినటువంటి హద్దురాళ్ళు ఏంటనే ఒక ఉద్దేశంతో ప్రజలు కూడా అయోమయ పరిస్థితికి వచ్చింది. సో దాన్నే ఆ రోజుల ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా కూటమి ప్రభుత్వం ధీటుగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఒక కారణం. కానీ ఆ రోజు కూటమి ప్రభుత్వం కానీ మిగతా వామపక్షాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే ఈ రీసర్వే వల్ల నష్టపోతారు, రీసర్వే ఎందుకు అని చెప్పి ఆ రోజు అన్నటువంటి మాటలు. అయితే అదే రీసర్వేని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళా రీసర్వేని కొనసాగించాలి అని అంటుంది. మరి ఆ రోజు తప్పైనటువంటి రీసర్వే ఇప్పుడు రీసర్వే తప్పు కాదా అంటే దాంట్లో ఏమన్నా సవరణలు ఏమన్నా జరిగినాయా అన్నది ప్రజలకు తెలియాలి. సో ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పొరపాటు మళ్ళీ జరగకూడదు. ఎందుకంటే రీసర్వే జరగాలి. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగిన రీసర్వే ఇప్పటికీ కూడా కొంతమంది రైతులకి హద్దులు లేక సరైనటువంటి సర్వే స్కెచ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు. అదేవిధంగా రెవెన్యూ శాఖలో కూడా చాలా అవకతవకలు ఉన్నటువంటి సందర్భం. దాంతోపాటుగా రీసర్వే చేసినటువంటి ఒక తరుణంలో రైతులకు సంబంధించినటువంటి పక్కా ఆధారాలు, పక్కా హద్దులు కూడా ఏర్పాటు చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి హద్దురాళ్ల విషయంలో ఎలా అయితే తప్పుడు నిర్ణయం అని కాదు, ఆ హద్దురాళ్ళు పెట్టడం మంచిదే కానీ హద్దురాళ్ళ మీద బొమ్మలు వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అలాంటి పొరపాట్లు జరగకుండా ప్రజలకు నచ్చే విధంగా నిర్ణయాలు ఉండాలని చెప్పేసి ఆశిద్దాం. ఏది ఏమైనా ఈ రీసర్వే అనేది కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించినటువంటి విషయమే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రీసర్వేలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కరెక్ట్ అయినటువంటి సిబ్బందిని, అంటే ఎంతవరకు అయితే అవసరం అంతవరకు సిబ్బందిని తెచ్చి ప్రతి మండల పరిధిలో కూడా వాళ్ళ యొక్క రీసర్వే కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల యొక్క పొలాలన్నిటి కూడా రీసర్వే చేసి వాళ్ళకి సంబంధించిన పత్రాలు కూడా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ నిర్ణయం స్వాగతించాల్సినటువంటి విషయమే. థ్యాంక్ యూ.